సార్ చైల్డ్ కస్టడీ పిటిషన్ గురించి అడుగుతున్నారు. సో అసలు ఇదేంటి? చైల్డ్ కస్టడీ అంటే ఇప్పుడు భార్యాభర్తలు ఎప్పుడైనా విడిపోయేటప్పుడు పిల్లలు ఎవరి దగ్గర ఉండాలనేది క్వశ్చన్. చాలా మంది ఏం చేస్తున్నారంటే తండ్రికి చూపెట్టద్దు అని తల్లి దగ్గర నుంచి గుంజుకొని వెళ్ళి నా దగ్గరే ఉంచుకోవాలని తండ్రి కానీ ఆలోచిస్తుంటారు. చట్టం ఏం చెప్తుంది? గార్డియన్ వర్డ్ యాక్ట్ అనేది ఉంటుంది. యాక్ట్ ఏం చెప్తుందంటే బిలో 5 years వరకు, అది మగ కానీ ఆడ కానీ తల్లి దగ్గర ఉండాలని చెప్తుంది. ఏబో 5 years నుంచి 18 years వరకు, అంటే అప్ టిల్ మేజర్ అటైన్ అయ్యేంత వరకు తండ్రి సంరక్షకుడు, అంటే గార్డియన్ అని చెప్తుంది. సో పరిస్థితులను బట్టి ఎవరి దగ్గర ఉండాలి, ఎవరి దగ్గర ఉండొద్దు అనేది యాక్ట్ చెప్పింది. ఇక్కడ ఏంటంటే మేజర్ అయినాక వాళ్ళ ఇష్టం ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మదర్కి పిల్లల్ని దూరం చేస్తే మదర్ కానీ, ఒకవేళ తండ్రికి దూరం చేస్తే తండ్రి కానీ పిటిషన్ వేసుకునే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ ఎవరి దగ్గర ఉన్నా కానీ ఇద్దరికి మాత్రం విజిటింగ్ రైట్స్ ఉంటాయండి. విజిటింగ్ రైట్స్ కోసం వాళ్ళు కొట్లాడవచ్చు. ఎందుకంటే చూడొద్దు అని ఏదైనా వన్ ఆఫ్ ద స్పౌస్, అంటే తండ్రి కానీ తల్లి కానీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇంకొకరికి చూపెట్టకుండా ఉండడానికి, ఇది ఎమోషనల్ ఫీలింగ్స్ వద్దు అని వీళ్ళు ఆలోచించినప్పుడు అవతల పర్సన్ పిల్లలు కావాలి, నేను చూడాలి నా బాబు అని తండ్రి కానీ, నా బాప అని తల్లి కానీ పిటిషన్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది విజిటింగ్ రైట్స్ కోసం. విజిటింగ్ రైట్స్కి ఇద్దరికి ఈక్వల్ ఉంటాయి కాబట్టి చూసుకునే అవకాశాలు ఉంటాయి.